సెక్షన్ 13Bలో మనకేం చెప్తాడంటే టాక్సేషన్ ఆఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్. సో ఎలక్టోరల్ ట్రస్ట్కి ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది, అరే బాబు వచ్చిన వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఇంకా లాస్ట్ ఇయర్ బ్రాట్ ఫార్వర్డ్ మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో రెండు కలిపి 95% పొలిటికల్ పార్టీకి నువ్వు డొనేట్ చేసావు అంటే నీ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ కాదురా బాబు అంటాడు. అంటే ఆ కార్పస్ ఆ వాలంటరీ కాంట్రిబ్యూషన్ వరకు ట్యాక్సిబుల్ కాదురా బాబు అంటాడు. రిమైనింగ్ ఏ ఇన్కమ్స్ వచ్చినా కానీ అవన్నీ ట్యాక్సిబుల్ అండి. పొలిటికల్ పార్టీ లాగా ఓన్లీ పీజీపీపీ ఇన్కమ్ ఒకటి ట్యాక్సిబుల్, రిమైనింగ్ ఏ ఇన్కమ్స్ ఎగ్జామ్ట్ అట్లా ఏం లేదు. ఓన్లీ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే రిసీవ్ చేసుకున్నావో వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ లాస్ట్ ఇయర్ బ్యాక్ ఫార్వర్డ్ సర్ప్లస్ రెండు కలిపి 95% ఆఫ్ ద అమౌంట్ అనేది పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తేనే ఆ ఎలక్టోరల్ ట్రస్ట్కి ఎగ్జంప్షన్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా ఏం చెప్తాడంటే అదర్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట. ఎలక్టోరల్ ట్రస్ట్ ఆ డొనేషన్ యాక్సెప్ట్ చేసేది ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్స్లోనే ఉండాలన్నమాట. మే రిసీవ్ డొనేషన్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్ ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ రిసీవ్ చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్స్ దగ్గర నుంచి, కంపెనీస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, ఫోమ్ హెచ్యుఎఫ్ ఏఓపి ఆర్ బిఓఐ రెసిడెంట్ ఇన్ ఇండియా. అంటే టోటల్గా నీకు ఇండియన్ పర్సన్స్ నుంచి మాత్రమే నువ్వు రిసీవ్ చేసుకోవాలి అని చెప్తున్నానండి. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకోకూడదు అంటే ఇండివిజువల్స్ హూ ఈస్ నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, సో నాన్ రెసిడెంట్ ఇండివిజువల్స్ నుంచి కానీ, ఫారిన్ ఎంటిటీ నుంచి కానీ, ఎనీ అదర్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఒక ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ఇంకో ఎలక్టోరల్ ట్రస్ట్ రిసీవ్ చేసుకోవద్దు. గవర్నమెంట్ కంపెనీ నుంచి కానీ, ఫారిన్ సోర్స్ నుంచి కానీ వీటి నుంచి తీసుకోబడలేదండి. అంటే నాన్ రెసిడెంట్స్, ఫారిన్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీ, ఇంకా వేరే ఎలక్ట్రానికల్ ట్రస్ట్, ఫారిన్ సోర్స్ నుంచి ఈ అంటే ట్రస్ట్ డొనేషన్ అనేది రిసీవ్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే దీనికి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్లో ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అయితే వాలంటరీ డొనేషన్స్ ఏవైతే రిసీవ్ చేసుకుంటారో దాంట్లో 5% వరకు అండ్ 5% వరకు ఆర్ లేదంటే 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనమాట. సో మ్యాక్సిమం అప్ టు లిమిట్ 5 lakhs వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అదే సబ్సిక్వెంట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ అయితే కనుక 3% ఆర్ 3 lakhs వరకే అనమాట లిమిట్. సో 3 lakhs కన్నా ఎక్సీడ్ అయితే ఉండదు, జస్ట్ 3 lakhs వరకే అనమాట లిమిట్. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఎలక్టోరల్ ట్రస్ట్.